హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. మనం ఎప్పుడు బయట తినే ఈ సమోసాని బయట కంటే ఎంతో రుచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ సమ్మర్ టైంలో పిల్లలు పెద్దలు అందరు ఖాళీగా ఉంటూ ఒకే చోట కలిసి ఉంటారు కాబట్టి అందరికీ స్నాక్స్ చేయాలంటే కొంచెం ఎక్కువగానే కావాలి. కానీ ఈ సమోసాని 1-2 తినగానే ఫుల్ అయిపోతుంది. ఎంతో తక్కువ శ్రమతో అంతే తక్కువ ఖర్చుతో ఈ సమోసాని ఈజీగా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 1 కప్ మైదాని తీసుకుంటున్నాను. మీరు దీన్ని గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదాతో చేస్తున్నాను. మైదాతో చేస్తే టేస్ట్ బాగుంటుంది బయట సమోసాలాగా. ఇందులోకి రుచికి తగ్గంత సాల్ట్ అండ్ ఇక్కడ బాగా మనం వేడి చేసుకున్న నూనె ఉంటుంది కదా, బాగా వేడిగా ఉన్న నూనెని దీంట్లో యాడ్ చేసి ఫస్ట్ చేయి పెట్టకుండా ఇట్లా స్పూన్తో ఒకసారి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ ఆయిల్ అంతా ఈ పిండికి ఇట్లా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసి మనం ఇలా ప్రెస్ చేస్తే ఇట్లా ఉండలాగా రావాలి. అప్పుడు మనకి సమోసా చేసేటప్పుడు చాలా క్రిస్పీగా బాగా ఉంటాయి. అందుకని ఇలా వేడి నూనె వేస్తాము. నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా పిండి అనేది బాగా గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా తడుపుకున్నాము అంటే మనకి సమోసాలు రుద్దేటప్పుడు అంటుకుపోతుంది కింద. చూడండి, ఇక్కడ నేను ఇట్లా ప్రెస్ చేస్తున్నాం కదా అరచేత్తో. ఇట్లా ప్రెస్ చేసాము అంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా రౌండ్గా మనకి మైదా పిండి కూడా చాలా బాగా ఉంటుంది. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కలుపుకొని మనం ఒక అరగంట లేదంటే టైం ఉంటే ఈలోపు మనం ఆలు స్టఫ్ చేసుకునే లోపు మనం ఇలా కలిపి పక్కన పెట్టుకోవచ్చు. నానుతుంది పిండి అనేది. పిండి ఎప్పుడైనా కొంచెం నానితే చాలా బాగా మెత్తగా అవుతాయి. ఇప్పుడు నేను వీటిని పిండిని ఒక్కొక్కటి ఉండలా చిన్న చిన్న ఉండలు తీసుకొని వీటిని వీలైనంత వీలైనంత పల్చగా రుద్దుకుంటే అంత బాగా వస్తాయి. సన్నగా, చాలా అంటే చాలా సన్నగా మనం వీటిని రుద్దుకోవాలి. చూడండి, మనకు కరెక్ట్గా రౌండ్గా రాకపోయినా పర్వాలేదు, ఇంట్లో మనం చేస్తాం కాబట్టి ఎడ్జెస్ అనేది మనం కట్ చేసుకొని ఆ ఎడ్జెస్ని కూడా కొంచెం కూడా ఎక్కడ వేస్ట్ పోకుండా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనం పొడిపిండి వేసుకుంటూ ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని ఆ పెనం మీద దీన్ని కాల్చుకోవాలి. మనకి ఇక్కడ ఈ చపాతీ అనేది జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. చపాతీ అనేది మనకు కాలాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కడ మనకు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కాలితే సరిపోతుంది. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని చపాతీలని ఇట్లా రెడీ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూడండి, ఒకదాని మీద ఒకటి ఇలా నేను అన్నీ పెట్టేశాను. మనం వీటిని వచ్చేసి హాఫ్లోకి కట్ చేసుకోవాలి. మనకి ఇవి 2 షీట్స్ అనేది వస్తుంది. ఒక్కొక్క చపాతీ 2 షీట్స్ వస్తుంది. ఇక్కడ మనకి రౌండ్గా లేదు అండ్ స్క్వేర్ షేప్లో లేదు కాబట్టి ఎడ్జెస్ అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుంటున్నా. మీకు ఇట్లా పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్, లేదంటే చాక్తోనే కట్ చేసుకోవచ్చు. మీకు ఇట్లా వంకర వస్తుంది అది ఇది అనుకుంటే మీరు స్కేల్తో మెజర్మెంట్ తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. అంత ఏం అవసరం లేదు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి స్కేల్ మెజర్మెంట్ ఇంత అవసరం లేదు. ఇలా షీట్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి ఇలా చిన్న చిన్న పీసెస్ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకొని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని నేను చివరిలో చూపిస్తాను వాటిని ఏం చేయాలో. ఇప్పుడు మనకి లోపల ఆనియన్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పెట్టి కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. ఇవి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసిన మీ క్వాంటిటీని బట్టి 2 లేదా 3 పెద్దవి ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి దూరగా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనం బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. మనం చాట్ మసాలా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. మనం చాట్ మసాలా వేయడం వల్ల మంచి రుచిగా టేస్టీగా ఉంటుంది లోపల. ఫైనల్గా అంతా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇట్లా కలుపుకుంటే ఇంకా మనకి ఆలు స్టఫ్ అనేది, ఆనియన్ స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సమోసాని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ఇదే మెయిన్ టాస్క్ ఇక్కడ. చూడండి, దాన్ని ఎడ్జ్ తీసుకొని ఇట్లా ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేయండి.
ఫోల్డ్ చేసి మనం ఇక్కడ వచ్చేసి 1 to 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇట్లా కలిపి పెట్టుకోవాలి మనకి మైదా అనేది. ఎందుకు అంటే మనం మైదా అయితే బాగా అంటుకుంటుంది కాబట్టి ఇలా తీసుకుంటున్నా. నేను చూపించిన విధంగా మైదాను కూడా పూసి దీంట్లో సరిపడినంత స్టఫ్ పెట్టి మళ్ళీ పైన ఇట్లా క్లోజ్ చేయాలి మనం. చూడండి ఇట్లా క్లోజ్ చేసేటప్పుడు 2 వైపులా మనం మైదాను పూసుకొని ఇట్లా క్లోజ్ చేయడమే. మీకు ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ ఏమైనా గ్యాప్స్ అలా కనిపించినాయి అంటే అక్కడ జస్ట్ చూడండి ఇట్లా కొంచెం మైదాను అప్లై చేసాము అంటే మనకు అది ఈజీగా క్లోజ్ అయిపోతుంది. మనకు ఆనియన్ స్టఫ్ కూడా బయటికి ఎక్కడా రాదు. ఇలా అన్ని సమోసాలు ప్రిపేర్ చేసుకున్నాక మనం ముందుగానే ఆయిల్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సమోసాలని మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసాము అంటే మనకి వెంటనే రెడ్డిష్గా రాకుండా లోపల నుంచి అంతా బాగా కుక్ అయ్యే వరకు బాగా కుక్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఆనియన్ అంతా లోపల అంతా స్టఫ్ బాగా కుక్ అయింది కాబట్టి దీంట్లో ఇంకొంచెం బాగా కుక్ అవుతుంది అంతే. చూడండి ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా ఎక్కడ స్టఫ్ బయటికి రాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ కదా, కానీ ఏం ఉండదు ప్రాసెస్. మనకి షీట్స్ చేసుకోవడం ఒక్కటే. ఆ షీట్స్ కూడా ఎందుకంటే ఇప్పుడు అంతా బయట దొరుకుతుంది, కానీ బయట దొరికేవి వాళ్ళు ఎప్పుడెప్పుడో తయారు చేసి అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఇంట్లో ప్రిఫర్ చేయడమే చాలా బెస్ట్. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.